కళ వివరణ రాగానే దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి ఆ కళను వివరిస్తాడు. అప్పుడు రాజు ఏమంటాడు తెలుసా? నీ దేవుడు గొప్పవాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నిన్ను చూచిన వారు కూడా మీ దేవుడు గొప్పవాడు అని లోకంలో ఉన్న ప్రజలు చెప్పగలగాలి. లోకంలో అడుగుతారు, నువ్వు చర్చికి ఎందుకు వెళ్తున్నావు, నువ్వు అక్కడ ఏం నేర్చుకుంటున్నావు, మరి ఎందుకు నువ్వు ముందుకు సాగట్లే అని అడుగుతారు. నువ్వు అనాలి, నువ్వేమనాలంటే దేవుడు ఒక వాక్యము ద్వారా బలపరచబడి, ఆయన శ్రమ చూచాను, ఆయన ఒక నిందను చూచాను, ఆయన నాకు గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని చెప్పగలగాలి. నువ్వు చెప్పి పని ప్రారంభించాలి. దేవుడు గొప్ప చేయడం మొదలు పెడతారు. అది చూసిన లోకంలో ఉన్నవారు మీ దేవుడు గొప్పవాడు అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. మొదటి మాట ఏం చెప్పా? ఆయన నీ శ్రమ చూచాను, నీ కృపాబాహుల్యముతో నిన్ను కరుణించాను అని దేవుడు వాక్యం సెలవిచ్చి. రెండో మాట, పని జరిగించు, న్యాయం తీర్చువాడు ఆయనే, గ్రహింపలేని గొప్ప సంగతులు, తెలియని విషయాలు బయలుపరచువాడు ఆయనే. కాబట్టి నా దేవుని ప్రజలారా, ఈ వాక్యం విన్న మీరు ఈ ఒక రెండు మాటలు బట్టి ప్రార్థన చేసి, ఈ వాక్యం బట్టి, ఈ ఆజ్ఞలను బట్టి, ఈ యొక్క నిబంధనలను బట్టి నడుచుకున్నట్లయితే నీ స్థితిని మార్చునుగాక నా దేవుడు. నీ యొక్క జీవితాన్ని తరుణు చేయనుగాక రోజు నుంచి. ఆమేన్. ఇంకా నిత్యము నీకు ఆనందమే. వెళ్ళు ప్రార్థన చేయడానికి మొదలుపెట్టు, నీకు ఆశీర్వాదమే. నీకు నిందని తొలగించబోతున్నాడు, నీ యొక్క శ్రమ నుండి విముక్తి కలగచేయబోతున్నాడు, వ్యాపారంలో గొప్పగా దీవించబోతున్నాడు, పని జరిగించి ప్రారంభించు, నేను గొప్ప చేయడం మొదలు పెట్టబోతున్నాడు ఈ రోజున. ఆమేన్. కాబట్టి నా దేవుని ప్రజలారా, విశ్వాసం కలిగి ప్రార్థన చేయండి. దేవుని నన్ను ఆనందించండి, ప్రభు నన్ను ఆనందించండి, దేవుని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.